బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయని వారిని పరామర్శిస్తానంటూ జగన్ కారు దిగేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్ వెంటే ఉన్న ఎస్పీ కారు దిగకుండా జగన్ ను అడ్డుకున్నారు. కాన్వాయ్ లో జగన్ ను బంగారుపాళ్యం పంపించారు. పంపిస్తాను సార్ చెప్పేది కూడా తీసుకుంటే బండి చెక్ చేయాలి కూడా సార్. పంపిస్తాను సార్ చెప్పేది కూడా తీసుకుంటే బండి చెక్ చేయాలి కూడా సార్. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలకు గాయాలయ్యాయని వారిని పరామర్శిస్తానంటూ జగన్ కారు దిగేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్ వెంటే ఉన్న ఎస్పీ కారు దిగకుండా జగన్ ను అడ్డుకున్నారు. కాన్వాయ్ లో జగన్ ను బంగారుపాళ్యం పంపించారు. బంగారుపాళ్యం దగ్గర ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, శంకరి, మొత్తం మీద జగన్ పర్యటన మొత్తంగా కూడా ఏమాత్రం సరైనటువంటి నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం అనేది అడుగడుగునా జరుగుతూనే ఉంది. ఉదయం నుంచి చూస్తున్నాం, మార్కెట్ యార్డ్ లోకి ఇప్పటికే వేలాది మంది లోపలికి వెళ్లిపోయినారు. రైతులు పరామర్శించడానికి వీలు కాని పరిస్థితి. రైతులు కూడా అసలు ఎవరు రాలేదు, తొక్కుసలాట్లో ఎక్కడ మనం చనిపోతామని భయపడే రైతులు రాని పరిస్థితి. మరోవైపు రైతులకి ఈరోజు టోటల్ గా వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా ఏదైతే పంటను తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు అంటే కీలకమైన లాస్ట్ స్టేజ్ ఇది. మొదట్లో వచ్చి ఉంటేనే ఒక పద్ధతి, ఇప్పుడు రావడం వల్ల పంట రాలిపోయే పరిస్థితి, ఒక రోజంతా రైతు నష్టపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఒక్కటంటే ఒక్క ట్రాక్టర్ కూడా పంటని మామిడికాయలను తీసుకొచ్చి ఇక్కడ మామిడి మండికి తీసుకురాని పరిస్థితి. రైతులు వందలాది మంది రైతులు ఒక రోజుని కోల్పోయినటువంటి అత్యంత కీలకమైన దారుణమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఇయర్కు వచ్చి మార్కెట్ యార్డ్ లో ఉండి ఆయన ఇయర్కి తిరుగు ప్రయాణం అయిండాలా. యాక్చువల్గా చెప్తే 10:50కి హెలిప్యాడ్ దగ్గర దిగి 11:20కి వచ్చి 12:20కి ఆయన రిటర్న్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మార్కెట్ యార్డ్ వరకు కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే హెలిప్యాడ్ దగ్గర దిగారో ఆ హెలిప్యాడ్ దగ్గరనే ఒక ర్యాలీ లాగా చేసుకుని వచ్చే పరిస్థితి. అంటే గంటలు అంటే కనీసం మధ్యాహ్నం తర్వాత అయినా రైతులు పంటని మామిడికాయల్ని మండికి తీసుకొచ్చుకోవచ్చని ప్లాన్ చేసుకున్న వాళ్ళు, అంటే ట్రాక్టర్లు మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పటికే ధరకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ట్రాక్టర్ కి రోజుల వారీగా 2-3 రోజులు వాళ్ళు యొక్క రెంట్ ఇవ్వలేరు. అలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం తర్వాత అయినా రైతులు ఇక్కడికి వచ్చి పంట మామిడికాయల్ని ఇచ్చి తమకు రావాల్సిన డబ్బు తీసుకోవచ్చని ఆశపడితే చాలా ఆలస్యంగా, అంటే ఇయర్కి వచ్చి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ లో అలా కాకుండా ఇప్పటికీ హెలిప్యాడ్ దగ్గర నుంచి బయటకు వచ్చి కొద్ది దూరమే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సంబంధించినటువంటి మామిడికాయలు చివరి దశలో ఉన్న రోజుల్లో ప్రతి రోజు ఇంపార్టెంట్. ఒక్క రోజు గడిచిపోతే ఆ నష్టం అనేది రైతులకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఇది గమనించకుండా లేటుగా ఒక ర్యాలీ లాగా రావటం, అక్కడనే హెలిప్యాడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మనం చూస్తున్నాం ఇక్కడ జగన్ వస్తే అక్కడ మళ్ళీ కూడా ఉండేటువంటి రైతులకి అక్కడికి వెళ్ళేటువంటి వాహనాలు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఇప్పటికే మార్కెట్ యార్డ్ నిండిపోయి ఉండాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జగన్తో పాటు అనేక వాహనాలు అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటే ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి ఇక్కడ
పోలీసులు ఒక మోస్తరుగా ఇక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఎలా ఉందనేది. టోటల్ గా ఇక్కడి వరకు కూడా రాలేదు. ఇంకా ఇక్కడి నుంచి మామిడి మండి దగ్గరికి వెళ్ళడానికి చాలా